నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి, ఎకో టూరిజం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 3 రోజుల అస్సాం, మేఘాలయ అధికారిక పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, రాజ్యసభ సభ్యునిగా సంవత్సర పదవీ కాలం సంతృప్తినిచ్చింది ఎంపీ పాకా సత్యనారాయణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా భీమవరం టీడీపీ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, నివాళులర్పించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి. సీఎం సహాయ నిధి పేదల పాలిట వరం, 58 మందికి 25,63,000 రూపాయల చెక్కులను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 3 రోజుల ఈశాన్య రాష్ట్రాల అధికారిక పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటనలో భాగంగా మొదటి రోజు అస్సాంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తదుపరి 2 రోజుల పాటు మేఘాలయ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ఈశాన్య రాష్ట్రాల సమగ్ర ప్రగతి కోసం సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విస్తృతంగా పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో మహిళా సాధికారత ఏ విధంగా సాగుతుందో ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా సమీక్షించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ప్రగతిని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అధికారులకు స్పష్టం చేశారు. మావ్రాంగాంగ్ లోని ప్రముఖ పర్యటన ప్రాంతమైన వాహ్రిలాంగ్ వ్యూ పాయింట్ ను శ్రీనివాస్ వర్మ సందర్శించారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, కనువిందు చేసే జలపాతాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. సుస్థిర ఎకో టూరిజం అభివృద్ధికి మేఘాలయ ఒక ప్రధాన గమ్యస్థానంగా మారేందుకు ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయని, పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇక్కడ పర్యాటక మౌలిక వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి సాధికారత వైపు నడిపించడానికి, తద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక పటంలో సగర్వంగా నిలపడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో భౌగోళిక పరిస్థితుల నెపంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. ఒకప్పుడు వెనుకబాటుతనానికి గురైన ఈశాన్య భారతం నేడు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశ ప్రగతికి ఒక నూతన గ్రోత్ ఇంజిన్ గా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులను మంజూరు చేస్తోందని, కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అంత్యోదయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సమాజంలో చివరి వరుసలో ఉన్న నిరుపేద వ్యక్తికి సైతం సమానంగా అందేలా చూడడమే తమ ప్రభుత్వ ఆశయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పునరుద్ఘాటించారు.
రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలి ఏడాది పూర్తి చేసుకోవడం ఎంతో సంతృప్తికరంగా ఉందని పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. భీమవరంలోని ఆయన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో 6 ప్రధాన అంశాలపై మాట్లాడానని గుర్తు చేశారు. రాష్ట్రంలో కిలో మటన్ ₹1000 ధర పలుకుతోందని, 60 కౌంట్ రొయ్యలకు ₹300 ధర లభిస్తే ప్రభుత్వ సబ్సిడీల అవసరం ఉండదని అన్నారు. రైతు భరోసా కేంద్రాలను రొయ్య భరోసా కేంద్రాలుగా మార్చాలని సూచించారు. 1 ఎకరం రొయ్యల చెరువు సాగుతో మంచి ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో రొయ్యల ఎగుమతులపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఆక్వారంగం రాష్ట్రానికి ప్రధాన బలమని తెలియజేశారు. కోళ్లు త్వరితగతిన పెరిగేందుకు ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారని, దీనివల్ల లివర్, కిడ్నీ సమస్యలతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. రొయ్యల్లో అధిక ప్రోటీన్ ఉంటుందని, ఈశాన్య రాష్ట్రాల్లో వాటి వినియోగం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో 78% ఉత్పత్తి వాటా కలిగిన ఆక్వారంగ సమస్యలపై పార్లమెంట్లో చర్చించినట్టు తెలియజేశారు. బీసీ సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణ అంశాలను ప్రస్తావించినట్టు చెప్పారు. పరిశ్రమల కాలుష్య నియంత్రణకు సిఎస్ఆర్ నిధులను సమర్థంగా వినియోగించాలనే సూచనలు చేశారని అన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత అవసరమని, నదీ జలాల సమర్థ వినియోగంపై కూడా మాట్లాడినట్టు తెలియజేశారు. కొల్లేరు రైతుల సమస్యలపై మాన్యువల్ సర్వే విధానం ద్వారా పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఎంపీ లాట్స్ ఏ విధంగా ఖర్చు చేశారో వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, రామూరి సుధా, మీడియా కోఆర్డినేటర్ కపర్ది, కోమటి రవికుమార్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లూరి సాయిదుర్గరాజు, గాదరాజు వెంకటేశ్వరరాజు, కోరారామూర్తి, వబిలిశెట్టి ప్రసాద్, అడబాల శివ తదితర నాయకులు పాల్గొని ఆయనను గజమాలతో సత్కరించారు. పార్టీ నాయకులు, కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి పాక సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత నర్సాపురం పార్లమెంట్ కి భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి సీటు అలాట్ చేసి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించడం, తదనంతరం వారిని కేబినెట్ లో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రిగా వారికి పదవిని కల్పించడం అనేది జాతీయ భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి అత్యంత ప్రాముఖ్యతగా అభివర్ణిస్తూ, దాని తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో భారతదేశంలో ఎక్కడా కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండగా అదే పట్టణానికి చెందిన ఇంకొక పార్లమెంట్ సభ్యుని ఎంపిక చేసినటువంటి విధానం ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో, ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకి మరొకసారి జాతీయ భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యొక్క సూచన మేరకు నన్ను ఎంపిక చేసేందుకు వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ లో, ప్రధానంగా రాజ్యసభలో నేను ప్రస్తావించినటువంటి ఒక 6-7 ముఖ్యమైనటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ భారతదేశంలో రొయ్య మరియు చేపల ఉత్పత్తులకు సంబంధించి 78% ఉత్పత్తులు ఈ ప్రాంతం నుంచి వెళ్లేటట్టు పరిస్థితి ఉంది. ప్రపంచంలో సుమారు 70% భారతదేశం ఉండగా అందులో 78% సుమారు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి వెళ్లేటట్టు పరిస్థితి ఉంది. ఈ ఉత్పత్తులకి దేశీయమైనటువంటి వినియోగాన్ని ఉపయోగించడం కోసం నేను ప్రభుత్వానికి చేసినటువంటి సూచన పరిశీలనలో ఉంది. ఈ పరిశీలన ఆధారంగా అతి తొందరలో దీనికి సంబంధించినటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతుంది అనేటువంటి విషయాన్ని నేను మొదలు చెప్పడం జరిగింది. ఈ యొక్క విదేశీ గడ్డపై భారత్ యొక్క ప్రతిష్టను దిగజార్చేటటువంటి బాధ్యత వహించేటటువంటి ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులను, వారిని అనర్హులుగా గుర్తించాలని చెప్పి, ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క ప్రతిష్టని భంగం కలిగించేటటువంటి రీతిలో వ్యాఖ్యలు చేసినటువంటి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యధిక్కారానికి పాల్పడినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి పార్లమెంట్లో నేను దాన్ని ప్రస్తావించడం, అది 2వ అంశంగా ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపడిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో దానికి చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేసినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేటటువంటి సందర్భంలో రాజ్యసభలో నా రాష్ట్రం గురించి, నా రాజధాని గురించి, నా భాషలో నేను మాట్లాడేటటువంటి ఒక మహద్భాగ్యమైనటువంటి అవకాశం నాకు దక్కడం, ఆ దక్కినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండుకున్నటువంటి జల ప్రాజెక్టులు, అదే రకంగా ప్రాంతాలు, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా సుమారు 12 నిమిషాల పాటు నాకు స్పీకర్ అవకాశం ఇవ్వటం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేను ప్రస్తావించినటువంటి విషయం 3వ ప్రధానమైనటువంటి అంశం అయింది. బీసీ వర్గాలకు చెందినటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో
ఈ కుల వృత్తులు సాంప్రదాయ పద్ధతిలో కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆధునీకరణ జొప్పించి ఆధునీకరణ సాంకేతిక నైపుణ్యాన్ని ఇప్పించి వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించి ఈ బీసీ కులాల యొక్క చేసేటటువంటి కార్మికుల యొక్క శ్రమనంతా కూడా పారిశ్రామికీకరణ ద్వారా వారి యొక్క అభ్యున్నతికి పాటుపడేటటువంటి విషయంలో స్కిల్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా మనం ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహాల ద్వారా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. రైతాంగ వ్యవసాయాలకు సంబంధించి రెట్టింపు చేసేటటువంటి ప్రయత్నంలో దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి యూరియా యొక్క వాడకాన్ని, వినియోగాన్ని తగ్గించడం, నత్రజని, భాస్వరం యొక్క దిగుమతులు తగ్గించే పరిస్థితుల్లో దేశీయ విధానాన్ని అనుసంధిస్తూ సేంద్రియ యొక్క రసాయనాలతోటి ఈ ప్రాంతంలో అత్యుత్తమైనటువంటి ఉత్పత్తులు పెంచి దాన్ని వినియోగం చేసేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు, సాగునీరు, త్రాగునీరుకి సంబంధించిన విషయాలు పరిశీలించేటటువంటి విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అదే రకంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒక నిపుణుల యొక్క బృందాన్ని కూడా పరిశీలించి విడివడినటువంటి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నటువంటి జోన్స్ ఏవైతే ఉన్నాయో, తీర ప్రాంతం యొక్క జోన్ కానీ, లేదా దాని తర్వాత ఉన్నటువంటి డెల్టా కానీ, దానిపైన ఉన్నటువంటి అప్లాండ్ కానీ, దానిపైన ఉన్నటువంటి కొండ పరివాహక ప్రాంతాలను కానీ అధ్యయనం చేసి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ద్వారా కానీ, లేదా మారినటువంటి పరిస్థితుల్లో చిరుధాన్యాల యొక్క ఉత్పత్తి కానీ, ఎగ్జిస్టింగ్ డెల్టాకి సంబంధించిన విషయం కానీ, కిందన ఉన్నటువంటి సముద్ర ఉత్పత్తులు కానీ, ఈ సమాంతరమైనటువంటి వ్యవస్థతోటి దీన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ అంశాలన్నీ కూడా పార్లమెంటు, రాజ్యసభ వేదికగా ప్రస్తావించడం ఈ సంవత్సర కాలంలో నేను చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రస్థానమైంది. ఈ యొక్క ప్రధానంగా స్టాండింగ్ కమిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీలోను, అదే రకంగా ఫుడ్ డిస్ట్రిబ్యూటింగ్లోను, రెండింటిలోనూ కమిటీలో ఉన్న సందర్భంగా నేను ప్రధానంగా దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు క్యాన్సర్ బారిన పడేటటువంటి పరిస్థితుల కారణంగా మనకి పశ్చిమ కనుమల నుంచి తూర్పు వైపు ప్రవహించేటటువంటి కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర ఈ నదుల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ విష కాలుష్యాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం అవడం, సముద్రంలోకి కలిసేటటువంటి సందర్భంలో ఈ నీటి వినియోగం ద్వారా, ఆ నీటి కాలుష్యం ద్వారా ఈ ప్రాంతంలో క్యాన్సర్లు ప్రబలేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటటువంటి టీంని ఈ ప్రాంతంలో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడానికి భారత ప్రభుత్వానికి ఈ కమిటీ ద్వారా నేను సూచన చేసినటువంటి విషయాలు. అదే రకంగా మన ఆనుకున్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉన్నదో దీనికి సహజ సిద్ధమైనటువంటి ఒక రక్షణ వలయం ఉంది. ఆ రక్షణ వలయంలో మడ అడవులను ఆనుకుని పైన సర్వే అడవులు ఆనుకుని పైన ఉన్నటువంటి తాటి వృక్షపు అడవులు, దాని పైన ఉన్నటువంటి ఈ యొక్క కొబ్బరి అడవులు, దాని వెనకన ఉన్నటువంటి మామిడి తోపులు, వీటి 5 సహజ సిద్ధమైనటువంటి రక్షణ వ్యవస్థ వెనకాల మానవుడు ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు పర్యావరణంలో సరైనటువంటి అవగాహన, ప్రభుత్వం యొక్క అజమాయిషీ లేని కారణంగా సునామీలు, తుఫాన్లు నేరుగా జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నష్ట నివారణ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నివారించడం కోసం ఈ మడ అడవుల యొక్క అభివృద్ధిని, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పి పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అదే రకంగా కొల్లేరుకు సంబంధించినటువంటి అధ్యయనం యొక్క నిపుణుల కమిటీకి సంబంధించిన విషయాల్లో దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నేను దీనికి సంబంధించిన విషయాలు ఇవ్వడం జరిగింది. వ్యర్థాల నుంచి మనం వాడేటటువంటి వ్యర్థాల నుంచి సంపద సృష్టించేటటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క సమావేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో డ్రోన్స్ ద్వారా వచ్చేటటువంటి ఆధునిక టెక్నాలజీ తోటి ఇంటిగ్రేటెడ్ జోన్స్ని ఏర్పాటు చేయమని చెప్పాం. అంటే ప్రత్యేకంగా భీమవరానికి ఒక కాంపోస్ట్ యార్డు, నరసాపురానికి ఒక కాంపోస్ట్ యార్డు, పాలకొల్లుకు ఒక కాంపోస్ట్ యార్డు, ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలన్నిటికీ కూడా దాదాపు 5 పట్టణాలకు సుమారు ఒక 500 నుంచి 1000 టన్నులు ఉత్పత్తి వచ్చేటటువంటి ఈ వ్యర్థాల ద్వారా, ఆ వ్యర్థాల నుంచి మిల్లెట్స్, విద్యుత్ ఉత్పత్తి, ఆ కాలుష్య రహితంగా చేసే సంపద సృష్టించేటటువంటి అవకాశం ఉన్న టెక్నాలజీని కూడా ఈ ప్రాంతంలో వినియోగించేటటువంటి విషయాన్ని కూడా ఈ కమిటీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించడం జరిగింది. అర్హులైనటువంటి వ్యక్తులకి కేంద్రం ఇచ్చేటటువంటి బియ్యం ఏదైతే ఉన్నదో ఆ బియ్యం లబ్ధిదారుడికి చెంపేటటువంటి విషయంలో ట్రాకింగ్ చేసేటటువంటి పరిస్థితి, వెహికల్ యొక్క ట్రాకింగ్, దీనికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా వెహికల్ మూవ్మెంటు, డిశ్చార్జ్, అదే రకంగా దానికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ విధానం వల్ల వినియోగదారుడికి నేరుగా చేరేటటువంటి పరిస్థితి కూడా
పీడిఎస్ సిస్టంలో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. పార్లమెంటు మరియు నాకు ఇచ్చినటువంటి 2 శాఖలకి సంబంధించినటువంటి విషయాలు జరిగి ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొన్నటువంటి విషయాల్లో ప్రధానంగా కొల్లేరుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. కొల్లేరుకు సంబంధించినటువంటి సర్వే మాన్యువల్ సర్వే చేయాలని, శాటిలైట్ సర్వే ద్వారా జరిగేటటువంటి నష్టం వల్ల 5వ కాంటూర్ లెవెల్స్ మారిపోయి రైతులు తమ యొక్క జిరాయితీ భూముల్ని ఎటు కానటువంటి పరిస్థితుల్లో వారు దానికి దాఖలపరిచేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ 75లో 76లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చెరువులు తవ్వకపోతే కేసులు పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ చెరువులు తవ్వితే కేసు పెట్టేటటువంటి పరిస్థితికి ప్రభుత్వాలు మారినా దాని యొక్క విధానం 2 రకాలుగా మారిన పరిస్థితుల్లో దీనికి సరైనటువంటి అధ్యయనం లేని కారణంగా ఈ రకమైనటువంటి నష్టం ఉంది. కాబట్టి కొల్లేరులో మాన్యువల్ సర్వేని కండక్ట్ చేసి మాన్యువల్ సర్వే ద్వారా 0/0ని కాంటూర్ని తీసుకుని కాంటూర్ని ఫిక్స్ చేయాలని చెప్పి మనం దానికి సంబంధించిన విషయాలు ఇవి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి సదస్సులో ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా డిఆర్యుసి మన డిస్ట్రిక్ట్ రివిజన్ కమిటీ మీటింగ్స్లో కూడా ఈ అంశాలు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇరిగేషన్కి, డ్రైనేజ్కి, అగ్రికల్చర్కి, మరి సైంటిస్టులకి, ప్రజలకి ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేసేవాడికి ఒకరి మధ్యన ఒకరికి అనుసంధానం లేని కారణంగా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కాల్వ ఆధారిత వ్యవసాయం చేస్తూ మొదలుపెట్టి సీఎం సహాయ నిధి పేదల పాలిట వరమని ప్రభుత్వం అందజేసే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 58 మంది లబ్ధిదారులకు 25,63,245 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంజిబాబు అందించి మాట్లాడారు. గడిచిన 20 నెలల్లో భీమవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు 816 మందికి 6.36 కోట్ల రూపాయల చెక్కులను అందజేశామని అన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా పేదలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. సహాయ నిధి ద్వారా పేదవారు వైద్యం చేయించుకుంటే వారికి సహాయం అందించడం జరిగింది. 58 మందికి 25,63,245 రూపాయలు ఇవ్వడం జరిగింది. పేదవారు వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారు సీఎం సహాయ నిధి పెట్టుకుంటే మన ద్వారా వారి సహాయం అందించడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడే వారు ఎవరో కూడా ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సీఎం సహాయ నిధి ఏర్పాటు చేశారు. దీనివల్ల కొంత తోడ్పాటు జరిగి వారు ఆరోగ్యంగా, క్షేమంగా, ఆర్థికంగా నిలబడతారనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. 58 మందికి 25,63,245 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 20 నెలల్లో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చిన తర్వాత 816 మందికి 6,35,66,000 20 నెలల్లోనూ 6 కోట్లు పైబడి ఇవ్వటం అంటే పేదవారి కోసం మన ప్రభుత్వం చేస్తున్న సేవను మీరు అందరూ గుర్తించాలి. పేదవారు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, అనారోగ్యంతో ఇబ్బంది పడి ఆర్థికంగా నలిగిపోకూడదని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి సర్వీస్ చేస్తున్నారు. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో స్థానిక పట్టణ బీవీరాజు పార్క్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోటి సీతారామలక్ష్మి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారని భీమవరం నియోజకవర్గంలోని అన్ని ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పేద ప్రజలకు చీరలు, నిత్యావసరాల ఇతర సామాగ్రి పంపిణీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్న ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో మహానాడు వేడుకలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నామని అన్నారు. టీడీపీ పరిశీలకుడు చెరుకూరి సాయిరాం మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ఫలాలు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయని, అవే సంక్షేమ పథకాలను నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ పేద ప్రజలందరికీ అందజేస్తున్నారని తెలియజేశారు. ముందుగా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే నేటి తరానికి కూడా గౌరవం ఉందని, ఆయన చెప్పిన మాటలను ఆచరణలోకి తీసుకురావడం వల్ల తెలుగుదేశం పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని, ఆయన చూపిన మార్గంలోనే టీడీపీ పయనిస్తుందని అన్నారు. కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ తెలుగు వారి కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అని, ఆయన చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి, నియోజకవర్గ పరిశీలకులు చెరుకూరి సాయిరాంతో కలిసి భీమవరం 2వ పట్టణంలోని క్లస్టర్ 7, భీమవరం మండలంలోని క్లస్టర్ 9, కొవ్వాడ మహానాడు వేదిక క్లస్టర్ 10, బేతపూడి మహానాడు సమావేశ వేదిక క్లస్టర్ 11, కొమరాడ రూరల్ బ్యాంక్ వద్ద మహానాడు వేదిక, వీరవాసరం మండలంలోని క్లస్టర్ 1, కొనితివాడ, వీరవాసరంలోని క్లస్టర్ 2 మహానాడు వేదికను సందర్శించి ఎన్టీఆర్ జన్మదినానికి కేక్ కట్ చేసి వేడుకలలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ క్లస్టర్ 8 క్లస్టర్ కన్వీనర్ పొత్తూరి బాపిరాజు ఆధ్వర్యంలో మహానాడు సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, ముదులూరి సూర్యనారాయణరాజు, మద్దుల రాము, చెలబోయిన గోవింద్, ఎండి షబీనా, ఎస్డి నసీమా బేగం, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, దండు రామరాజు, కొల్లిపాకల దుర్గాప్రసాద్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్లు పామర్తి వెంకటరామయ్య, పడమట సోమేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, ఉపులూరి చంద్రశేఖర్, కౌరు పృథ్వీశంకర్, కాసాని రామాంజనేయులు, బొడ్డు మోహన్, జల్లా వెంకటేశ్వరరావు, ఎరకరాజు గోపాలకృష్ణరాజు, పంజా తాతయ్య నాయుడు, వీరవల్లి చంద్రశేఖర్, కడలి వాసు, అల్లూరి సుబ్రహ్మణ్యరాజు, అంగర వెంకటేశ్వరరావు, పాల శ్రీరామదాసు, గాదిరాజు నారాయణరాజు, మెంటే గోపి, ఎండి షాబు, ఎద్దు యేసుపాదం, నేదునూరి గంగాధర్ తిలక్, మైలాబొత్తుల ఐజాక్ బాబు, పాపోలు ఏడుకొండలు, మండల పట్టణ కార్యదర్శి చెలబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ గణపతి, కోల సీతారాం, యూనిట్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వార్డ్, గ్రామ, పట్టణ, మండల కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కూడా తెలుగు వారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా 27, 28 తారీఖుల్లో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జయంతిని పురస్కరించుకుని బ్రహ్మాండంగా మనం జరుపుకుంటాం. అందరికీ తెలుసు. భీమవరం నియోజకవర్గంలో 11 క్లస్టర్లో కూడా ఈ మహానాడు ప్రారంభించడం జరిగింది. ఎవరైతే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన గొప్ప మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన 103వ జన్మదిన సందర్భంగా ఈ రోజున
తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. మనందరం కూడా నిన్న మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతిలో కూడా మహానాడు నిర్వహించడం జరిగింది. అలాగే వాళ్ళు మాట్లాడుతూ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమ విధానంగా ఈ రోజు నా రాష్ట్రం ముందుకెళ్తుంది. సూపర్ 6 పథకాలు పెట్టారు. అన్ని కూడా తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తికి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, ప్రతి పేద మహిళకి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే రైతుకు భరోసా కావచ్చు, ఎన్నో రకాలుగా సూపర్ 6 విధానంతో చెప్పినవి చెప్పనివి కూడా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దేవారం నియోజకవర్గంలో దాదాపుగా 4 కోట్ల వరకు ఎవరైతే అనారోగ్యం బారిన పడి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో అందరికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున అలాగే వీడో పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చే విధానం కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా 3,000 ఉన్న పెన్షన్ని 4,000 కూడా చేయడం జరిగింది. పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా మన రాష్ట్రం కానీ, మన నియోజకవర్గం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు మమేకమయ్యి ఈ కార్యక్రమం చేయడం మనం అందరం చూసాం. నిన్న మరొక కొత్త విధానం కూడా చూశారు. అమరావతిలో ఎవరైతే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు ఉన్నారో 33% మహిళలకి చట్ట సభల్లో మన పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. అక్కడ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రతి మహిళకి 33% ఇచ్చి వాళ్ళ చట్ట సభల్లో ముందుకు తీసుకునే విధానం ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి మహిళకి కూడా చాలా ఆనందం. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మహిళలకి ఎన్నో రకాలుగా డ్వాక్రా గ్రూపులు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. అలాగే వాళ్ళ బలోపేతం చేసే విధంగా కూడా ఎన్నో కార్యక్రమాలు. మీరు ఇంకొక విషయం అందరూ గమనించారో లేదో, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి, మహిళలు ముందు పెట్టాలని విధానంతో నిన్న మహానాడు కూడా మహిళలకు అంకితం చేస్తున్నామని స్త్రీ శక్తి మహిళగా మహానాడుగా ఆయన అనౌన్స్ చేయడం అనేది చాలా మా మహిళలందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రతి ఒక్కళ్ళు మహిళల తరఫున అభినందనలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు మమేకమై నిన్న ఈ రోజు కూడా చాలా చక్కగా మహిళలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్లస్టర్లో చాలా చక్కగా కార్యక్రమాలు చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పార్టీ వ్యవస్థాపకులు మన అన్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 103వ జయంతి సందర్భంగా ఇవాళ భీమవరం పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల పక్షపాతి. దాని గురించే ఈ స్త్రీ శక్తి అన్న ఒక కొత్త విధానంలో పార్టీ ముందడుగు వేస్తుంది. తారక రామారావు గారు ఆంధ్రుల అందాల నటుడు. ఎన్నో 300 చిత్రాల పైన నటించి రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, పౌరాణిక జానపద చిత్రాల్లో అనేక పాత్రలు నిర్వహించి ప్రజల యొక్క హృదయాన్ని దోచుకున్నటువంటి మహానటుడు నందమూరి తారక రామారావు గారు. ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకత్వానికి, అవినీతి పాలనకి ఈ రాష్ట్ర ప్రజలకి నా వంతు సేవ చేయాలనేటువంటి అభిప్రాయంతో కోట్లాది రూపాయల యొక్క ఆదాయాన్ని వదులుకుని ఆయన 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ జెండావిష్కరణ చేసి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో 11 క్లస్టర్లలోని నిన్న చాలా ఘనంగా అందరూ పాల్గొని ప్రతి క్లస్టర్ వైజ్ లో కూడా అంతా చాలా ఎక్కువగా పాల్గొని విజయవంతం చేశారు. రెండో రోజు కూడా 11 క్లస్టర్లో కూడా అంతా పాల్గొని ఎన్టీఆర్ ఒక జయంతిని పురస్కరించుకుని ఏదైతే ఆ రోజుని కూడు గూడు గుడ్డ నీడ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పెట్టారో, మహిళలను గౌరవించుకుంటూ, మహిళల్ని ఆదరించుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల నుంచి ఒక మహిళా పార్టీగా ఈ తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో. అలాంటిది మహిళల్ని గౌరవించుకుంటూ వెళ్తూ మహిళా శక్తిని, అలాగే సూపర్ 6 పథకాలు ఎన్నో పెడుతూ ఈ రోజును కూడా చట్ట సభల్లో మరి నిన్న జరిగిన కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళలకు పెద్దపీట వేసి రిజర్వేషన్ కూడా ఇస్తాం. మహిళల తరపున మేము ఎంతో గౌరవిస్తున్నాం. రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తలను గౌరవించే పార్టీ, మహిళలను గౌరవించే పార్టీ. రామారావు గారి సిద్ధాంతాలతో, నినాదాలతో మరి ఈ పార్టీ 44 సంవత్సరాల నుంచి విజయవంతంగా చేకూరుస్తుంది. మునుముందు కార్యక్రమాల్లో కూడా ఒక రామారావు గారు అడుగుజాడలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలని
మరి ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళకి చీరల పంపిణీయే కాదు, అయినా మహిళలకి ముందుగా పంచు పెడుతూ గౌరవించుకుంటూ ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే ముందు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ నిర్మించారో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ముహూర్త బలంతో ఈ దేప్యమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఇప్పటికీ వెలుగొందుతుందంటే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలే దీనికి కారణం. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకుని మహానాడును ఇంత విజయంగా ఇంత ఘనంగా ఈ యొక్క భీమవరం పట్టణంలోని 6 క్లస్టర్లో కూడా ఇంత విజయవంతంగా జరుపుకోవడం కారణం ఆ యొక్క పార్టీ స్థాపించిన ముహూర్త బలమని చెప్తూ తదుపరి కాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టి ఆ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర పట్టణంలో సుస్థిర స్థానం సంపాదించిన వ్యక్తి. అలాగే నందమూరి తారక రామారావు తదుపరి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు 2026 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 2 రోజులుగా ఆకివీడు ఆర్ఎస్ కళ్యాణ మండపంలో వర్చువల్ గా నిర్వహించిన మహానాడును భారీ స్క్రీన్ పై తిలకించారు. ఈ సందర్భంగా ఆకివీడు పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మోటపల్లి రామవరప్రసాద్, ఎంసీ చైర్మన్ బొల్ల వెంకట్రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొంట్ల గణపతి, యువ నాయకులు మోటపల్లి సాయి అరవింద్, గంధం ఉమా సత్యనారాయణ, కిమిడి నాగరాజు, అరుణకుమారి, బొల్ల శేషుబాబు, నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ బొర్ల వీరశ్వేతతో పాటు వార్డు కౌన్సిలర్లు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం పట్టణం తెలుగుదేశం పార్టీ 4వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, సీనియర్ నాయకులు మెంట పార్థసారథి, నియోజకవర్గ పరిశీలకులు చెరుకోడి సాయిరాంలు చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రాన్ని అనంతరం సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు ఎంతో సమర్థవంతంగా పార్టీని నడుపుతున్నారని అన్నారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్పర్సన్ కలదిండి సుజాత రామచంద్రరాజు, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పాల శ్రీరామదాసు, మిన్నకోట వినాయక్, కొత్తపల్లి శ్రీను, మద్దాల శ్రీను, ఐఏఎస్ యాదవ్, కంతేటి వెంకటరాజు, చెలపైన సుబ్బారావు, ఏలూరి గణేష్, గంధం రాధా, లలితా కుమారి, దుర్గా, షకీలా, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటాం, కానీ మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఐడియాలజీ మంచి తెచ్చి ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే ఇది చెయ్యాలి, మహానాడు చెయ్యాలి, ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని దీంట్లో హాజరవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఈ సంవత్సరం నుండి కొత్తగా క్లస్టర్ వైడ్ మహానాడు ప్రారంభించడం జరిగింది. మా 3వ క్లస్టర్ 4, 5, 6, 7, 8, 9, 10 వార్డులకు సంబంధించి నరసాకరాన్ని కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది ఈ మహానాడు కార్యక్రమం. అన్నగారు జయంతి అవడం వలన ఆయన కూడా మజ్జిగలు అయ్యి పోసి సైకిల్ ర్యాలీ కూడా జరిపించుకోవడం జరిగింది. మా ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు, పెద్దల శారద గారు, అబ్జర్వర్గా వచ్చిన
సాయిరామ్ గారు అవనండి, రామలింగరాజు గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున సుమారు 100 మంది సైకిల్తో ర్యాలీ జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకుంటాం మాకు అలవాటు. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పండగ దినం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.